So hi guys, in this video we can take a look about what is the main difference between the DFA and NFA అనమాట. సో చాలా వరకు ఏంటి అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే NFA అంటే ఏంటి, NFAని స్టార్ట్ విత్ ఎండ్ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒకే వీడియోలో మనం దాన్ని చూసాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే DFA గురించి ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయకపోతే గో అండ్ విజిట్ దట్. అవి మీకు కరెక్ట్గా అర్థమైతే ఈ డిఫరెన్సెస్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందన్న. ఇక్కడ చూడండి, డిఎఫ్ఏ అంటే ఏంటి, ఎన్ఎఫ్ఏ అంటే ఏంటి. చాలా క్లియర్గా కీ పాయింట్స్ అన్ని కూడా నేను కంపారిజన్గా రాశాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దీస్ వన్స్, రైట్. ఫస్ట్ వన్ మనకి డిఎఫ్ఏ అంటే ఏంటి అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనమాట. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే మనకి ఆల్రెడీ మీకు నేను అక్కడ కూడా చెప్పాను అనమాట. డిఎఫ్ఏలో చెప్పినప్పుడు మనకి డిఎఫ్ఏలో ఏంటి అంటే మనకి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ కి ఎన్ని ఇన్పుట్స్ అయితే ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. అలా ఉంటే కనుక వీ కెన్ కాల్ ఇట్ as డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు అనమాట. బట్ వెన్ కమ్ టు మనకి ఎన్ఎఫ్ఏ స్టాండ్స్ ఫర్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనమాట. ఈ ఎన్ఎఫ్ఏని ఇంకో విధంగా ఎలా కూడా పిలవచ్చు అని చెప్పాను, ఎన్డిఎఫ్ఏ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది ఎన్ఎఫ్ఏ ఆర్ ఎన్డిఎఫ్ఏ రెండు కూడా మనకి ఏంటి అంటే ఇదే అవుతుంది అనమాట. మనకి నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటన్నా, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు, క్యూ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ డిటర్మినిస్టిక్ కి ఒక 2 ఇన్పుట్స్ కనుక ఉంటే ఆ 2 ఇన్పుట్స్ అనేవి రెండు కూడా ఇంక్లూడ్ అవ్వాలని రూల్ అయితే లేదనమాట. అల్టిమేట్ గా ఏంటి అంటే ఆ 2 ఇన్పుట్స్ లో ఏదో ఒక ఇన్పుట్ మనకి ఇంకొక ఇన్పుట్ మనకి ఖాళీగా ఉన్నా, లేదు 2 ఇన్పుట్స్ మనకి ఇంక్లూజ్ అవ్వకపోయినా సరే ప్రాబ్లం లేదు ఎన్డిఎఫ్ఏలో. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని పిలుస్తారు అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ చూడండి అన్న, ట్రాన్సాక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్ అనమాట. ట్రాన్సాక్షన్ అనేది వన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. లైక్ ఆల్రెడీ మీకు నేను డిఎఫ్ఏ ప్రాబ్లమ్స్ లో కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనిషియల్ స్టేట్ అనుకుంటే, ఇది ఫైనల్ స్టేట్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 0 అని చెప్పి సేమ్ ఒకటే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షన్ అనేది ఒకటే ఉంటుంది. అయితే మీరు ముందు ఒక ఎగ్జాంపుల్ చూసాం అనమాట. వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలోకి వచ్చేపాటికి మీరు ఎన్ఎఫ్ఏ వీడియోలో కనుక చూస్తే లాస్ట్ లో మనకి ఏమొచ్చింది, A0 అనేది ఒకటి మనకి ఎన్ని స్టేట్స్కి వచ్చింది, ఒకటేమో A0కి వచ్చింది, ఇంకోటి వచ్చేపాటికి A1కి వచ్చింది అనమాట. అల్టిమేట్ గా మనకి సేమ్ ఒకే స్టేట్ అనేది 2 స్టేట్స్ కి వెళ్ళింది అనమాట. ఎన్ఎఫ్ఏలో అంటే బిఫోర్ ఎగ్జాంపుల్ మీరు క్లారిటీగా చూడొచ్చు అనమాట. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ హ్యాస్ ఏ మల్టిపుల్ స్టేట్స్ అనమాట. మల్టిపుల్ స్టేట్స్ అంటే ఏంటి అంటే మీకు ఇంత ఎగ్జాంపుల్ లో కూడా చెప్పాను నేను. ఇక్కడ 0 అనే అంటే A0 అనేది A0 కి వెళ్ళింది, బై ద వే A1 కి కూడా వెళ్ళింది అనమాట. ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే మీకు దీని క్లారిటీ వస్తుంది అనమాట. లైక్ ఎన్ఎఫ్ఏలో నేను ఆల్రెడీ మీకు క్లియర్ గా చెప్పాను. ఎండ్ స్విచ్ ప్రాబ్లమ్ లో మనకి ఏమైంది అంటే ట్రాన్సాక్షన్ అనేది మల్టిపుల్ స్టేట్స్ కి వెళ్ళింది అనమాట. అది కూడా నేను ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశాను, రైట్. థర్డ్ పాయింట్ వచ్చేపాటికి బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ నీడెడ్ అన్నమాట. ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ అనేది ఏంటి అంటే నీడెడ్ అనమాట. లైక్ ఎలా అంటే ఇక్కడ మనకి 0 వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేపాటికి ఇలా 1 ఇక్కడ ఇన్పుట్స్ అనేవి మనకి ఇలా మూవ్ అయ్యి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా ఎందుకు అవుతుంది అంటే బేస్డ్ ఆన్ మనకున్న లైక్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఇన్పుట్స్ అన్ని కూడా ఇంక్లూజ్ అవ్వాలి కాబట్టి మనకి ఎలా అవుతుందంటే ఇక్కడ ఇన్పుట్ అనేది 0 అండ్ నెక్స్ట్ బ్యాక్ ట్రాక్ 1 ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ వెన్ కమ్ టు ఇక్కడ చూడండి ఎన్ఎఫ్ఏలో వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఏలో వచ్చేపాటికి నో నీడ్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్. బికాస్ ఎందుకు మనకి బ్యాక్ ట్రాకింగ్ అవసరం లేదు. ఇక్కడ ఎందుకు బ్యాక్ ట్రాకింగ్ కావాలి, బికాస్ ఎందుకు కావాలి అంటే ఆల్ ద ఇన్పుట్స్ మనకి ఏమైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా మనకి దీంట్లో ఎలా అవుతాయి అంటే ఇంక్లూడ్ అవ్వాలన్నా. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో వచ్చేపాటికి నో నీడ్ టు ఇంక్లూడ్ కదా. అల్టిమేట్ గా మనకి ఒక ఇన్పుట్ అనేది అంటే నథింగ్ బట్ మనకి ఒక ట్రాన్సాక్షన్ నుంచి ఇలా మనకి జరిగినప్పుడు ఇక్కడతో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినప్పుడు నో నీడ్ టు గెట్ ద బ్యాక్ ట్రాక్. కాబట్టి బ్యాక్ ట్రాక్ అనేది మనకి ఎన్ఎఫ్ఏలో నో నీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి ఇక్కడ చూడండి, క్యూ అనే ఒక స్టేట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి A0 A1 అనేవి 2 స్టేట్స్ అనుకుంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ 4th పాయింట్ ఏంటి అంటే ఈ డిఎఫ్ఏలో మనకి ఏం జరుగుతుందంటే ఈ A0 అంటే ఏ అనే నథింగ్ బట్ A0 A1 అనే ఒక 2 స్టేట్స్ కి 2 ఇన్పుట్స్ ఉంటే ఖచ్చితంగా రెండు కూడా ఇంక్లూజ్ అవుతాయి. అర్థమవుతుందా అంటే ఇప్పుడు చూడండి A0 అనేది 0-1 అనే స్టేట్స్ మారుతుంది, ఈవెన్ A1 అనేది కూడా మనకి 0-1 అనే స్టేట్స్ ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే దీనికి కూడా 2 స్టేట్స్ ఉంటాయి. 2 స్టేట్స్ అనేది అయితే 0 తీసుకోవచ్చు, లేదు అంటే మనకి 1 తీసుకోవచ్చు, అయితే ఇది 1 తీసుకోవచ్చు, ఇది 0 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ ఈస్ నో నీడ్ టు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు ఇంక్లూడ్ ఆల్ ద ఇన్పుట్స్. సింపుల్ గా చెప్పాలంటే
డిఎఫ్ఏలో అన్ని ఇన్పుట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో అన్ని ఇన్పుట్స్ లేకపోయినా పర్లేదు. ఇక్కడ చూడండి A0 అనే వాటికి 2 ఇన్పుట్స్ ఉంటే ఖచ్చితంగా 2 ఇన్పుట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వాలి. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో చూడండి నో నీడ్ టు ఇంక్లూడ్ ఆల్ ద ఇన్పుట్స్. అన్ని ఇన్పుట్స్ ఇంక్లూడ్ చేయాల్సిన నీళ్ళు లేదు. ఏ ఒక్క ఇన్పుట్ మనం ఇంక్లూడ్ చేసినా చాలు అనమాట. సో ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చి వాటికి ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్ అనమాట. సో దీన్ని డిజైన్ చేయడం చాలా కష్టం. బికాస్ ఎందుకు అన్ని స్టేట్స్ ని అన్ని ఇన్పుట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. బట్ వెన్ కమ్ టు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్స్ట్రక్ట్ అనమాట. బికాస్ మనకి ఇక్కడ అన్ని ఇన్పుట్స్ ఇంక్లూడ్ చేయాలా అవసరం లేదనమాట. సో ఇక్కడ మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటంటే కన్నా మనం ఈ డమ్మీ నోట్స్ నథింగ్ బట్ మనకి డెడ్ ఏవైతే మనకి స్టేట్స్ ఉంటాయి ఆర్ హ్యాండ్ స్టేట్ ఆర్ డెడ్ స్టేట్ అంటారు అనమాట. వాటిని మనం డిఎఫ్ఏలో చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏలో నో నీడ్ టు do that. Okay, so next one, this is very important nana. So the transaction equation nana. So then already in DFA lo meeku explain chesanu, transaction of state into inputs equal to states anamata. So idu kuda manaki transaction of states into inputs equal to 2 power q anamata. 2 power q అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది నేను ఆల్రెడీ మీకు NFA లో చెప్పాను. సో ఇఫ్ యూ డోంట్ వాచ్ ప్రీవియస్ వీడియో సో గో అండ్ వాచ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది దీంట్లో మనకి ఫీజిబుల్ అనమాట. చాలా ఈజీగా మనం దీన్ని చేయొచ్చు అనమాట. బికాస్ ఎందుకు మనకి ఆల్ ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏని మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు అనమాట. బట్ వెన్ కమ్ టు మనకి ఎన్ఎఫ్ఏలో వచ్చి మనకి ఏమవుతుందంటే అన్న ఫీజిబుల్ గా ఇది మనకు ఉంటుందంటే ఉండదు అన్న. బికాస్ ఎందుకని అంటే సో దీంట్లో మనకి ఏం జరుగుతుంది ఎన్ఎఫ్ఏలో బికాస్ మనకి ఇన్పుట్స్ అనేది ప్రాపర్ గా ఉండవు అనమాట. బికాస్ మనకి ఒక ఇన్పుట్ అలా ఉన్నా సరే మనకి ఇది వర్కౌట్ అయిపోతుంది. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్పుట్స్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. సో ప్రాక్టికల్ గా అండ్ ఫైనల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ స్పేస్ టు ఇంప్లిమెంట్, ఇట్ రిక్వైర్స్ లెస్ స్పేస్ టు ఇంప్లిమెంట్ అనమాట బికాస్ ఆఫ్ inputs anamata. I hope you understand the difference between so DFA and NFA. So please if you don't do before videos like subscribe, please do like subscribe. Thank you.